నమస్తే, వెల్కమ్ టు సాక్షి స్పోర్ట్స్. నేను మీ కృష్ణబాల. హ్యాట్రిక్ ఓటములతో ప్లే ఆఫ్స్ అవకాశాలను సంక్లిష్టం చేసుకున్న రాజస్థాన్ రాయల్స్ ఎట్టకేలకు లక్నోపై అద్భుత విజయంతో రేసులోకి వచ్చింది. వైభవ్ సూర్యవంశీ సూపర్ బ్యాటింగ్తో అదరగొట్టిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్కు ముందు ఆర్ఆర్ మెయిన్ కోచ్ కుమార సంగకర చాలా ఒత్తిడిలో ఉన్నాడని, వైభవ్ మాత్రం గెలిపిస్తానని అతనికి భరోసా ఇచ్చాడట. ఇదే విషయాన్ని తాజాగా ఓ ఇంటర్వ్యూలో వైభవ్ వెల్లడించాడు. 15 ఏళ్ల కుర్రాడు ఇంత పరిణితితో ఆలోచించడం అద్భుతమని సర్వత్రా ప్రశంసలు వస్తున్నాయి. ప్రస్తుతం వైభవ్ సూర్యవంశీ ఆరెంజ్ క్యాప్ రేస్లో థర్డ్ ప్లేస్లో ఉన్నాడు. ఇతని ఖాతాలో 579 రన్స్ ఉన్నాయి. ముంబైతో ఆర్ఆర్ మే 24న తన లాస్ట్ లీగ్ మ్యాచ్ ఆడాల్సి ఉంది. ఇందులో గెలిస్తే నాకౌట్కు చేరుకుంటుంది. అంతకుముందు 3 మ్యాచ్ల్లో మాకు అనుకూలంగా ఫలితం రాలేదు. లక్నోతో మ్యాచ్లోనూ మాకు భారీ టార్గెటే ఎదురైంది. నేను ప్యాడ్లు కట్టుకొని సిద్ధమవుతున్నప్పుడు మా కోచ్ కుమార సంగకరను చూసా. అప్పుడు ఆయన చాలా టెన్షన్గా కనిపించారు. ఒత్తిడిలో ఉన్నట్లు అనిపించింది. కానీ నేను మాత్రం చాలా కాన్ఫిడెంట్గా ఉన్నా. బాగా ఆడి జట్టును గెలిపించగలనని అనుకున్నా. ఇదే మాటను మా కోచ్కు చెప్పా. ఈ పిచ్పై ఇదేమీ భారీ స్కోర్ కాదు అని వైభవ్ చెప్పాడు. అన్నట్టే లక్నోపై వైభవ్ సూర్యవంశీ శివాలెత్తాడు. కేవలం 38 బంతుల్లోనే 93 పరుగులు చేసి రాజస్థాన్ విన్నింగ్లో కీ రోల్ ప్లే చేశాడు. ఇందులో 7 4లు 10 6లున్నాయి. ఈ మ్యాచ్లో ఆర్ఆర్ 7 వికెట్ల తేడాతో చాలా ఈజీగా గెలిచింది. కాగా వైభవ్ సూర్యవంశీపై మాజీ క్రికెటర్ కిరణ్ మోరే ప్రశంసల జల్లు కురిపించాడు. సచిన్ టెండూల్కర్ టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చినప్పుడు హేమాహేమి బౌలర్లతో ఢీ కొట్టాల్సి వచ్చింది. ఎందుకో అతను చాలా స్పెషల్ అని అప్పుడే అనుకున్నా. ఇప్పుడు వైభవ్ సూర్యవంశీని చూస్తుంటే యువ సచిన్ గుర్తుకొచ్చాడు అని కిరణ్ మోరే అన్నారు. తప్పకుండా దేశానికి మంచి పేరు తీసుకొస్తాడని అనుకుంటున్నానని, క్రికెట్ కోసమే సూర్యవంశీని ఆ దేవుడు తయారు చేసినట్లుగా ఉందన్నాడు. అతడు ఎలాంటి విధానంలో ఆడుతున్నాడో అలాగే కొనసాగనివ్వాలని కిరణ్ మోరే సూచించారు.